ఒక నిమిషం. వంశీ వర్మ గారు, మీరెంత పోటుగాల్లో చూస్తారట, పులివెందుల వీధుల్లో వేట కొడవలతో హల్చల్ చేశారట. జగన్మోహన్ రెడ్డి గారి ఇలాకాలోనే ఒక టెన్షన్ వాతావరణాన్ని రప్పించారు. మొలతాడి కట్టిన తెలుగుదేశం పార్టీ నేత ఎవడన్నా సరే వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత పులివెందుల్లో ఉండగలరా? ఇంటికి వచ్చి మంచం వేసుకుని ఇంటి ముందు కూర్చుంటారట. అందరికి గుడ్ ఈవినింగ్ అండి. లక్ష్మణరావు గారు సినిమాలు ఎక్కువ చూస్తారనుకుంటా అండి. ఖాళీగా ఉన్నారు కదా, సినిమాలు ఏమన్నా అమెజాన్ ప్రైమ్ ఇట్లన్నిట్లో సినిమాలు ఎక్కువ చూస్తూ ఉంటారేమో. ఇంటికి వచ్చి కూర్చుంటాం ఏందంటే, ఇంకా ఈ 2025లో కూడా ఇంటికి వచ్చి కూర్చుంటాం, మంచం వేసి కూర్చుంటాం. ఈ డైలాగులు 2025 అండి ఇది. ఇంటికి వచ్చి కూర్చుంటే ఫ్యాన్ వేసి కాఫీ టీ ఇచ్చి పంపిస్తాం, మా మర్యాద అది. అది చేశారనుకోండి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళరు. అర్థమైందా? ఇంటికి మీరు ఎలా వచ్చారో అంతే మర్యాదగా బయటికి పంపిస్తాం. సో ఈ సినిమా డైలాగులన్నీ వద్దు. అసలు ఈ సినిమా డైలాగులన్నీ కట్టిపెట్టి ఏం చేస్తారో చెప్పండి, ప్రజలకు ఏం చేస్తారో అది చెప్పండి. మమ్మల్ని మా ఇంటికి వచ్చారు, మా ఇల్లు పగలగొట్టారు, మా ఆఫీసులు పగలగొట్టారు, అవన్నీ చేసే కానీ ఈ దుస్థితికి వచ్చింది మీరు. ఇంటికి వస్తే మీరు ఇంటికి వచ్చిన ఉద్దేశం వేరైతే మాత్రం ఇంట్లో నుంచి కూడా బయటికి వెళ్ళరు. వదిలేయండి, ఇక టాపిక్ వద్దు. మీరు వాయిలెంట్గా మాట్లాడారని నేను కూడా వాయిలెంట్గా మాట్లాడితే పద్ధతిగా ఉండదు. కానీ ఇక ఈ దాడి గురించి ఒకసారి మాట్లాడుకుందాం వర్మ గారు. సేమ్ పులివెందుల్లో వివేకానంద రెడ్డి గారు చనిపోయారు. చనిపోగానే ముందు గుండెపోటు అయింది, ఆ తర్వాత అనుమానాస్పద మృతి గొడ్డలిపోటు అయింది, అనుమానాస్పద మృతి గొడ్డలిపోటు గుండెపోటుగా గుండెపోటు గొడ్డలిపోటుగా రూపాంతరం చెందింది. మరుసటి రోజు పేపర్లో నారాసుర రక్త చరిత్ర. ఇది కూడా సేమ్ ఇంప్లిమెంటేషన్ అనమాట. రేపు ఓడిపోతారు, బీటెక్ రవి గారి సతీమణి గెలవబోతున్నారు, రేపు ఓడిపోతారు, చెప్పుకోవడానికి ఏదో ఒకటి ఉండాలి. నిన్న ఒక ఘర్షణ జరిగింది, ఆ ఘర్షణలో భాగంగా ఇవాళ ఇంకొక ఘర్షణ. సో ఇవన్నీ రేపు ఓడిపోతారు కాబట్టి వాళ్ళ తలకాయలు వాళ్లే పగలగొట్టుకుని, ఏదైతే వాళ్ళ బాబాయిని వాళ్లే వేసేసుకున్నారో అదేవిధంగా వాళ్ళ తలకాయని వాళ్లే పగలగొట్టేసుకుని వాళ్లే వెళ్ళి హాస్పిటల్లో చేరిపోయి అవినాష్ రెడ్డి గారు పోలీస్ స్టేషన్కి వెళ్ళి, ఏది గుండెపోటు అని చెప్పినటువంటి అవినాష్ రెడ్డి గారు, గొడ్డలిపోటు వేసిన అవినాష్ రెడ్డి గారు ఎలాగైతే పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్లు ఇచ్చి, ఇక్కడ ఖాళీగా ఉన్నటువంటి కొంతమంది ఎలక్షన్ కమిషన్ కలిసి అసలు పులివెందుల్లో రక్తపాతం జరుగుతుందని చెప్పేసి, ఇక రక్తపాతం గురించి పులివెందుల గురించి వీళ్ళు చెప్పాలి, జనాలు వినాలి. విన్నారు కదా సార్, గుండెపోటును గొడ్డలిపోటుగా రూపాంతరం చెందిన స్టోరీ మొత్తం విన్నారు కదా. అట్లాంటి ఇంకొక స్టోరీయే కుక్ చేశారు. ఈరోజు పులివెందుల జడ్పీటీసీగా బీటెక్ రవి గారి సతీమణి గెలిచిన తర్వాత చెప్పుకోవటానికి ఏం లేక ముందుగా ప్రిపేర్ అయ్యే భాగంలోనే ఈ ప్లాన్లన్నీ కూడా, ఈ దాడులన్నీ కూడా ఇక్కడ కూడా బీసీ నేపాలు చేస్తా ఉన్నారు సార్. రమేష్ యాదవ్ గారిని పాపం ఆయన తలపాలు కొట్టేశారు. తెలుగుదేశం వాళ్ళకి ఏం పని సార్? కాదు ఏంటి, వాళ్ళ తల్ల వాళ్ళు పగల కొట్టుకుంటారా? వాళ్ళ బాబాయ్ వాళ్ళు చంపుకొని మా మీద వేశారు కదా సార్. ఏంటి సార్ మీరు ఇంకా అక్కడే ఉన్నారు? 2019లో వాళ్ళ బాబాయ్ వాళ్ళు వేసేసి మా మీద ఇలాగే వాళ్ళ తల వాళ్లే పగల కొట్టేసుకుని మా మీద వేస్తే ప్రతిదీ మేము ఏం చేస్తాం సార్? మేము ప్రశాంతంగా ఎన్నిక జరగడానికి ఏమేం కావాలో అన్నీ చేస్తా ఉన్నాం. గతంలో మీరు చూసుకుంటే గతంలో లాగా నామినేషన్ పేపర్లు లాక్కెళ్ళలేదు. 70 సంవత్సరాల అంజిరెడ్డి తాతగారి మీద దాడి చేసినట్టు దాడులు లేవు. ప్రశాంతంగా ఉన్నటువంటి వాతావరణం. అరే ఇలా ప్రశాంతంగా ఎన్నిక జరిగితే పులివెందుల జెడ్పీటీసీ మనం కోల్పోయే పరిస్థితి ఉంది కాబట్టి ఎలాగైనా ఇది కోల్పోతే ఇక మనం ఇమడలేం కాబట్టి ఇది ఏదో ఒక రకంగా లేదంటే ఓటమికి కారణాలు చెప్పాలి కాబట్టి లేదు మా వాళ్ళని వేసేయడానికి బీటెక్ రవి మనుషులు మమ్మల్ని చంపేయడానికి వచ్చారు, పొడి చేయడానికి వచ్చారు, నరికేయడానికి వచ్చారు. ఈయన తోలు తీస్తాడంటే, తొక్క తీస్తాడంటే, ఇంకేందేందో తీస్తాడట. ముందు బుర్రవాడంటే ఈ 2025 ఇది అన్ని తర్వాత దిద్దురు. సో ఇవన్నీ జరిగిన తర్వాత వాళ్ళ బాబాయిని ఎట్లయితే వేసేసి నారాసుర రక్త చరిత్ర అన్నారో, ఇవాళ రమేష్ యాదవ్ గారి మీద తలకాయ మీద దాడి చేసి ఈరోజు అది మా పని అంటా ఉన్నారు. మేమేం చేస్తాం సార్? దానికి పోలీసులు ఉన్నారు, తెలుస్తారు ఎవరు చేశారో, లోపలికి వెళ్తారు. ఈ వాహనాల ధ్వంసాలు ఇవన్నీ అలవాట్లు ఎవరికి సార్? 2019 నా కారు కూడా ధ్వంసమైంది సార్. నా కారు కూడా పగలగొట్టారు. నా కారు పగలగొట్టి కూడా మరి నాకు కూడా 1,80,000 రూపాయలు ఖర్చు అయింది వీళ్ళ వల్ల. ఇవి కార్లు ధ్వంసాలు చేయడం అవి మా సంస్కృతి కాదు. మాకు ఎప్పుడు ఆ ట్రాక్ రికార్డు లేదు. గతంలో మీకు ట్రాక్ రికార్డు ఉంది మీకు కదా. మీరు కదా తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో కారులు ధ్వంసం చేసింది. మీరు కాదా తెలుగుదేశం పార్టీ ఆఫీసు